ఏకంగా దుబాయ్‌లో 200 కోట్లతో మాల్‌ని కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంటే ఎలా ఉంటుందంటే, ఎన్టీఆర్ ఏదైనా సినిమాని స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి ఒక దుబాయ్‌లో అయితే షాపింగ్ చేస్తారు. దుబాయ్‌లోనే తనకు కావాల్సినటువంటి ఆ గెటప్‌కి సంబంధించిన డ్రెసెస్, యాక్సెసరీస్ అన్నీ కొనుగోలు చేస్తారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్‌కి వెళ్లారట. ఈసారి కొనుగోలు చేయడానికి కాదు, ఏకంగా ఒక మాల్‌కే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 1, 2 కాదు 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ మాల్‌ని తన సొంతం చేసుకున్నట్టుగా అయితే సమాచారం. ఊరికే అక్కడ వెళ్తారా? మరి అక్కడ మాల్‌ని తన సొంతం చేసుకున్నట్టుగా అయితే సమాచారం. ప్రతిసారి షాపింగ్ చేయడం ఇబ్బందిగానే అనిపిస్తుంది కాబట్టే, ఒక మాల్‌ని పూర్తిగా తన వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అంతా ఆనందంగా అయితే చెప్తున్నారు. సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఏదైనా సరే కొనుగోలు చేయాలంటే అవి ప్రాపర్టీస్ అంతేకాకుండా రియల్ ఎస్టేట్ మీదే చూపిస్తారు. ఇప్పుడు కూడా దుబాయ్‌లో తను కొనుగోలు చేసినటువంటి ఆ బిల్డింగ్ ఖరీదు సుమారు 200 కోట్లు ఉంటుందని, ఇది దుబాయ్‌లోనే ఎంతో పెద్ద షాపింగ్ మాల్‌గా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే 'దేవర' కంప్లీట్ అయ్యి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి త్వరలోనే ఆ సినిమా కోసమే ఇక్కడ షాపింగ్ మాల్‌ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.